తెలంగాణ బీజేపీ కొత్త సారథి ఎవరన్న ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయి? బీజేపీ హైకమాండ్ నుంచి త్వరలోనే కీలక ప్రకటన రాబోతోందా? ఇప్పటికే రేసులో ముందున్న నేతలెవరు? వారి స్ట్రాటజీ ఏంటి? అసలు ఈ పదవి కోసం అస్సలు ఊహించని ఒక పేరు తెరపైకి వచ్చిందా? ఢిల్లీలోని కీలక వర్గాల్లో ఈ అంశంపై చర్చలు ముమ్మరమయ్యాయి. తెలంగాణ బీజేపీ మలుపు తిరిగే సమయంలో ఏం జరగబోతోంది? తెలంగాణ బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరు? హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపనుంది? మహిళకే బాధ్యతలు అప్పగించనున్నారా? డీకే అరుణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అవుతారా? బీజేపీ నాయకత్వ మార్పుతో తెలంగాణలో కొత్త సమీకరణాలు. ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల విజయాల తర్వాత తెలంగాణ బీజేపీలోనూ కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపికపై సీరియస్గా ఆలోచనలు జరుగుతున్నాయట. నూతన నాయకత్వంతో ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్న అధిష్టానం హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లగల నాయకుడికి ఈ బాధ్యత అప్పగించాలని భావిస్తోందట. ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. ఆయన నాయకురాలిగా ఎదిగారు డీకే అరుణ. రాజకీయ అనుభవంతో పాటు దూకుడుగా వ్యవహరించే నాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీలో చేరిక తర్వాత ఆమె హిందుత్వ భావజాలాన్ని బలంగా ప్రచారం చేస్తూ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. కాంగ్రెస్లో ఎక్కువ కాలం పనిచేసిన అనుభవం ఉంది. దీంతో విభిన్న రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకుని వ్యవహరించగల నేర్పు కలిగిన నేతగా పేరు పొందారు. 2024 ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు డీకే అరుణ. కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచి బీజేపీలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. రాష్ట్రంలో మహిళా నాయకత్వాన్ని బలపరిచే అంశం, దక్షిణ తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలనే సిద్ధాంతంతో అధిష్టానం ఆమెను ఎంపిక చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ విస్తరణను దృష్టిలో ఉంచుకుని రైతు, మహిళా, యువతపై ఎక్కువ ఫోకస్ పెట్టే నాయకత్వం అవసరమనే భావనతో డీకే అరుణకు అవకాశం ఇస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. డీకే అరుణకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మద్దతు పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ కేసీఆర్ హయాంలో ప్రస్తుత కాంగ్రెస్ పాలనపైన కఠినమైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆమె వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. బీజేపీలో మహిళా నేతలకు ప్రాధాన్యత పెరుగుతోన్న నేపథ్యంలో ఆమెను స్టేట్ ప్రెసిడెంట్గా నియమిస్తే బీజేపీకి కొత్త ఇమేజ్ రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్రం ఇప్పటికే తెలంగాణ బీజేపీ పరిస్థితిని అంచనా వేస్తూ రాష్ట్ర నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయటంలో డీకే అరుణ కీలక పాత్ర పోషించగలరనే అభిప్రాయంతో పార్టీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కొత్త నాయకత్వాన్ని ఎంచుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం డీకే అరుణతో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు వంటి నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే మహిళా నేతగా డీకే అరుణకు అధిక అవకాశాలున్నాయని, ఆమె నేతృత్వంలో పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉండటంతో రేసు మరింత ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వం ఇవ్వాలన్న యోచనలో ఉన్న అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో మరికొన్ని రోజుల్లో తేరనుంది. ఒకవేళ ఈ ఫైర్ బ్రాండ్ నాయకురాలికి స్టేట్ ప్రెసిడెంట్ అవకాశం వస్తే తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైనట్టేనని కాషాయ దళంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.